ఓకే. పక్కకు సో పంపిస్తా. ఇంకొకటి మీరు విరాళంగా 50,000 ఇచ్చారు సీఎం గారి దగ్గరికెళ్ళి. దానికి గూడా 100 రకాల క్వెషన్‌లొచ్చాయి. ఇవిడకి పైసలు ఎక్కువొస్తున్నాయి గాబట్టి ఎక్కువ ఇచ్చే విరాళం ఇచ్చేంత స్టేజ్‌కెళ్ళింది. అసలు ఎక్కడి నుంచొస్తున్నాయి డబ్బులు? ఏంటి అని చెప్పేసి. మా ఇల్లు ఒకసారి చూడండి. అవును. చూసాను. బాహరి మా ఇల్లు ఒకసారి చుట్టూ కూడా చూడండి. లోపల బయట కూడా మొత్తం తీసుకోండి. నో ప్రాబ్లమ్. ఆ! అన్నీ ఉంటే ఇలా ఎందుకుంటాను? అంటే 50,000 విరాళం ఇవ్వాలని అది అంత మంచి హృదయం ఎలా ఇచ్చింది వచ్చింది? అంటే హ్మ్. సపోజ్ మనమే ఉంటాం ఆ ప్లేస్‌లో. హ్మ్. ఇప్పుడు ఏ రోజు ఎటువంటిదో ఎవరని చెప్పలేం. హ్మ్. కరోనా వచ్చిన తర్వాత కాలమే మారిపోయింది. హ్మ్. నిజంగా ఇప్పుడు మెతుకుల కోసం ఒక్కొక్కళ్ళు ఎన్ని బాధలు పడ్డారు. హ్మ్. మనసు ఇదైపోయింది. హ్మ్. ఇప్పుడు అదే ఇది నాకు తెలిసినంక హ్మ్. ఇప్పటి వరకు అట్లా విజయవాడ మునిగిపోవటం నేను చూడలా. హ్మ్. అంతగనం మునిగిపోయింది. మీదెక్కడ నేటివ్ ప్లేస్? విజయవాడ దగ్గర గుడివాడ. ఆహా! అందుకే గుండె కరిగిందనమాట అక్కడ. గుడివాడ. ఇది ఏదైనా సరే అప్పుడు ఆ! కేరళలో కూడా అప్పుడు అట్లా కొట్టుకుపోయి ఏదైనప్పుడు కూడా అన్నీ చూస్తే హ్మ్. మేము అట్లాంటివి ఎక్కువ చూస్తామన్నమాట. చూసినప్పుడు హ్మ్. ఏంటంటే బాధ. హ్మ్. అది ఏంటంటే మనం చేయలేకపోయినా గానీ ఏదో అదొక ఇది. హ్మ్. దేవుడిని ప్రార్థిస్తాం. హ్మ్. మంచిగా వాళ్ళ కుటుంబాలు మంచిగుండాలి. వాళ్ళ ఆత్మకి శాంతి జరగాలని. అట్లాగ హ్మ్. పాపం ఎంతమంది కొట్టుకుపోయారు. హ్మ్. తల్లికి పిల్లలు, పిల్లకి తల్లి లేకుండా నిజంగా అది ఎవరి బాధైనా బాధాకర ఒకటే విషయం. కదా! సో, మీ ఆయన చెప్పారా ఫస్ట్ విరాళం ఇద్దామని మీరే చెప్పారా? మా పిల్లలు. మీ పిల్లలు హ్మ్. చెప్పారా? ఓకే. అట్లా బాధపడుతున్నాం. అంటే మేము నెలకి నెల నెల ఈఎంఐలు కట్టుకోవాలి. హ్మ్. ఈ ఇల్లుకి ఏమేం ఇంకా కొన్నారంటే ఈఎంఐలకి చెప్పండి? ఆహా! ఏమేం కొన్నారు ఈఎంఐలకి? ఫ్రిడ్జ్ కొన్నాం. బయటుంది పెద్ద ఫ్రిడ్జ్. పెద్ద ఆ! ఫ్రిడ్జ్ కొన్నాం. ఆ! ఫ్రిడ్జ్ అవసరం కదా! అవునవును. ఫ్రిడ్జ్ హ్మ్. కొన్నాము. హ్మ్. వాషింగ్ మిషన్ కొన్నాను. హ్మ్. వాషింగ్ మిషన్ లేదు మాకు. వాషింగ్ మిషన్ ఒకటి తీసుకున్నాను. హ్మ్. ప్లస్ యాక్టివా కొన్నాము. హ్మ్. బండి హ్మ్. యాక్టివా కొన్నాము. కారు లేదు అప్పుడు. కారు కొనుక్కున్నాము. ఏ కార్ కొన్నారు? కారు. అదే కార్‌లో ఏ కారని? ఇది సెకండ్ హ్యాండ్‌లో ఇన్నోవా కొనుక్కున్నాం. ఆహా! ఓకే. ఆ! మళ్ళీ సూపర్ క్యారీ కొనుక్కున్నాం. హుహు. మన హ్మ్. హోటల్‌కి. హ్మ్. అప్పుడే ఓమ్ని ఉండేది. హ్మ్. ఓమ్ని సరిపోవట్లేదు. ఓకే. మళ్ళీ 2 ఏసుకెళ్ళాల్సొస్తుంది. 2 మళ్ళీ కిరాయి రౌండ్లు. ఒకటవుతుంది. హ్మ్. రోజు రూ. 1000 అవుతుంది కిరాయి. ఓకే. ఆ ఆ! రూ. 1000 బదులు ఇట్లా ఇదిగా హ్మ్. నెల నెల ఈఎంఐ కట్టుకుంటే మనకు బండి మిగిలిపోతది కదా! అవును. హ్మ్. ఇది అన్నట్టు ఇంకా ఈఎంఐ మీద సూపర్ క్యారీ ఒకటి కొనుక్కున్నాం. హ్మ్. అంటే 15 దగ్గర దగ్గర 15, 11 సంవత్సరాల నుంచి నడుపుతున్న మీరు ఇప్పుడే ఇవన్నీ ఎందుకు కొన్నారు? ఆ 11 సంవత్సరాల నుంచి అంటే మంచిగా రన్ అవ్వలేదా? ఆహా! ఉంది. హ్మ్. ఓమ్ని ఉంది అన్ని ఓకే. సంవత్సరాలు. ఓకే. ఓమ్ని ఉంది. హ్మ్. అంతకు ముందల రెంట్‌కి తీసుకెళ్ళేవాళ్ళం. హ్మ్. రెంట్‌కి. ఓకే. ఇంకా రెంట్‌కన్నాక ఇక అప్పుడేమవుతుంది అది వచ్చేదాకా అంటే ఇంకా టైం ఎక్కువవుతుంది. హ్మ్. కొండాపూర్‌లో ఉండేవాళ్ళం. కొంచెం అక్కడ దగ్గర అనిపిచ్చేది. హ్మ్. ఇప్పుడేమో దూరం అయిపోతుంది. ఆ వెహికల్ వచ్చి బుక్ చేసుకొని హ్మ్. మళ్ళీ అన్నీ ఇదయ్యేటప్పటికి చాలా టైం ఇది అయిపోతుంది. ఓన్ హౌసేనా ఇది? ఓన్ హౌస్ ఓన్ ఇది. హౌస్ ఇక్కడే. హ్మ్. ఇంకొక ఇది. ఇల్లుందా? ఇదొక్కటేనా? ఇదే. ఇదొక్కటేనా? హ్మ్. నేను ఊర్లోనే. రాగానే హ్మ్. ఒకటి షాక్ అయ్యా. సీసీ కెమెరా ఇదంతా ఎందుకు పెట్టిచ్చారు ఇన్నిన్ని సీసీ కెమెరాలు? కెమెరానా? నేను వంటలన్నీ కూడా సీసీ కెమెరాల ఆధ్వర్యంలోనే చేస్తా. ఆహా! ఇప్పుడు కాదు. ఆ! నేను ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి. ఆహా! ఎందుకనట్లా? ఎందుకని అంటే, ఒకప్పుడు ఇట్లాగే కొన్ని కొన్ని జరుగుతున్నాయి కదా! ఆహా! ఓకే. ఫుడ్డు ఫుడ్డు ఇదైనయి అన్నీ అని చెప్పి. ఆ! ఆ! మనం చేసేది మంచిగా చేస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు కదా! లేదు. హ్మ్. మనకి ఇంకా ప్లస్సే కదా దానివల్ల. అవునవును. మనం హ్మ్. అందరి నమ్మకాన్ని మనం ఇంకా నిలబెట్టుకోవాలంటే, హ్మ్. అది అందరికీ కనిపించేటట్టే మనం చేసుకోవాలి. ఓకే. ఎనీ హ్మ్. టైమ్ ఎప్పుడొచ్చి చెక్ చేసుకున్నా, ఎవరొచ్చి చెక్ చేసుకున్నా నో ప్రాబ్లమ్ మనకి. ఓకే. సో, అట్లా. ఫుడ్ కోసం పెట్టారంతే. దొంగలు పడతారని కాదనమాట. మన దగ్గర ఏమున్నాయి దొంగలు పట్టాకి. అది ఆహా! నాయన ఆ! గ్యాస్ బండయి కూడా ఎత్తుకుపోయారప్పుడు. ఆహా! గ్యాస్ బండ పొయ్యి బయటుండేయి ఇంత అప్పుడు. పెద్ద కుక్కుంది. అది లోపలికి రానిస్తదా ఎవరినన్నా గేట్ అలా దగ్గర? అది మాకులాగానే ఉంటది ఫ్రెండ్లీగా. ఎవ్వరిని ఏమనదు. ఇంతసేపు అరిచిందండి మేమొచ్చినప్పుడు. కానీ ఏమనదు. లోపలికి మాత్రం ఎవరిని రానివ్వదు. హ్మ్. అంటే కరవదు ఓకే. ఇప్పటి వరకు. కానీ కుక్కలంటే మాకు బాగా ఇష్టం. హ్మ్. కుక్కలైనా, పిల్లులైనా, జంతువులంటే బాగా పిచ్చి. హ్మ్. ఓకే. అట్లా. జంతు ప్రేమికులనమాట. ఇంకా హ్మ్. హైదరాబాద్‌లో ల్యాండ్స్ ఏమైనా కొన్నారా? ఇదొక్కటే ఇల్లుందా? ఏం లేదు నాన్న. అదేంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి 12 నుంచి 3 మధ్యలోనే మీ కౌంటర్ మొత్తం క్లోజ్ అయితుంది. డైలీ ఇంత ఇన్‌కమ్ ఉంది. మరి ఎక్కడ దాస్తున్నారు పైసలన్నీ? విరాళాలు ఇచ్చేస్తున్నారా అన్ని? అంటే ఖర్చు అంత అయితుందండి దానికి ఖర్చు. ఖర్చుంటది. లాభం లేనిది చేయలేం గదా! అందుకని. దానికి ఖర్చు. హ్మ్. ఖర్చు కూడా అయితది. ఖర్చు మేము కూడా నలుగురం. మా ఫ్యామిలీ మొత్తం. మా బాబు, మా పాప హ్మ్. వాళ్ళిద్దరూ కూడా చదువు మానేశారు. ఎ ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఆయనకి కొద్దిగా ఇన్ని సంవత్సరాల నుంచి అదేంటి పాప చేసి, ఇప్పటి వరకు చేసి చదువుకుంది గదా! పుస్తకం ఎందుకు పట్టుకుంది? చదువుకుంటారు. అలా అని చదువు మానేసినా
కాలేజ్కి వెళ్ళకపోయినా అది వదలరు. ఓకే. అంటే ఇంకా దాన్ని నాకు కూడా చదువు నేర్పించింది మా ఆహా. అమ్మాయి. మ్మ్. నాకు చదువు రాదు. ఓకే. సంతకం కూడా తెలుగులో పొడి పొడిగే పెట్టేదాన్ని. మ్మ్. ఇవాళ ఇంగ్లీష్లో నేను సంతకం పెట్టినా నేను చదువుకోలేదంటే ఎవరు నమ్మరు. మీరు ఇంగ్లీష్ లో అలా కూడా నేర్పించింది. మాట్లాడతారు జరసేపు అయితే. అవును. ఆహా, అంటే నేర్చుకుంటున్నా. మ్మ్. నేర్చుకుంటే రాందంటూ ఏది లేదు కదా. లేదు. రాదు అనుకుంటే అక్కడే ఉంటాం. ఆహా. నేర్చుకుంటే ఏదైనా ముందుకెళ్తాం. అంతే. అంతే. సో అలా ఇప్పుడు నాకు జరిగింది. వంటలు రావు ఒకప్పుడు. అస్సలు రావు వంటలు. మరి రాని దాన్ని వాళ్ళ వంటలు నేర్చుకుని ఆ వంటల్లోని పేరు తెచ్చుకునేంత ఇదంటే నేర్చుకోబట్టే కదా. ఓకే. అది అట్లాగే మరి ట్రై చేస్తే